ఇప్పుడు నేను ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తున్నాను. డివైడర్ ఎమ్మటి ఉన్న లైన్లో వెళ్తున్నాను. ఈ లైన్లో స్పీడ్గా వెళ్తాయి వెహికల్స్. 120 వెళ్ళొచ్చు ఔటర్ రింగ్ రోడ్లో. ఎప్పుడైనా బిలో అయినా వెళ్ళొచ్చు, కానీ ఎక్కువ మాత్రం వెళ్ళొద్దు, పెనాల్టీలు పడతాయి. అందుకని 120 క్రాస్ చేయవద్దు ఎప్పుడైనా. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్కు వెళ్ళి చూపిస్తాను, చూడొచ్చు. ఫస్ట్గా ఆల్రెడీ ఒకసారి మనం మిర్రర్లో చూడాలి. మిర్రర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మిర్రర్లో చూసి క్రాస్ చేయాలి ప్రతి బండి. ఇప్పుడు మిర్రర్ చూశాను, లెఫ్ట్ సైడ్లో ఇండికేటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మెల్లగా క్రాస్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్ లైన్లోకి. ఇలా సేఫ్గా వెళ్ళొచ్చు. ముందు ఉన్న ట్రక్ చూడొచ్చు, హెవీ వెహికల్స్ అన్నీ థర్డ్ లైన్లో ఫోర్త్ లైన్లో వెళ్తాయి. ఈ లారీ వెళ్తుంది చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను రైట్కి వెళ్ళి చూస్తున్నాను. రైట్ సైడ్ మిర్రర్లో చూసి మళ్ళీ ఇండికేటర్ వేసుకొని మళ్ళీ రైట్ సైడ్ మిర్రర్లో చూసి ఒకసారి క్రాస్ చేస్తున్నాను చూడొచ్చు మెల్లగా. ఇలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ లైన్లో ఎప్పుడైనా మనం 120 అబోవ్ మాత్రం క్రాస్ చేయొద్దు. ఎక్కువగా నైట్ టైంలో యాక్సిడెంట్లు అనేది చాలా ఎక్కువ జరుగుతాయి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మిర్రర్స్ మాత్రం కన్ఫామ్గా చూడాలి, 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హెవీ స్పీడ్గా వస్తాయి వెహికల్స్. మనం ఖచ్చితంగా చూసుకోవాలి, మిర్రర్స్ చూసుకుంటూ డ్రైవ్ చేయాలి. అలాగే మెయిన్ నైట్ టైంలో చాలా వరకు హై బీమ్ లో బీమ్ అనేది చూడొచ్చు, మీకు నేను చూపిస్తున్నాను. హై బీమ్ లో బీమ్ అనేది తక్కువ లో బీమ్ వేసుకొని డ్రైవ్ చేస్తారు. అలా చేయొద్దు. నైట్ టైంలో హై బీమ్ వాడడం చాలా మంచిది. ఎందుకంటే దూరంగా ఉన్న వెహికల్స్ మనకు క్లియర్గా కనబడతాయి. హై బీమ్ ఎక్కువ వాడండి అవుటర్లో ఖచ్చితంగా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.